నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. సిల్వర్ స్క్రీన్ పై తన యాక్షన్తో ప్రేక్షకులను ఉరూతలూగించే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నిజ జీవితంలోనూ ప్రమాదానికి గురయ్యారు. ఎన్బీకే 111 సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్స్ తీస్తూ ఉండగా కాలు జారి కింద పడటంతో ఎడమ మోకాలికి తీవ్రంగా గాయాలైనట్లు అక్కడ సమాచారం చెప్తున్నారు సినిమా యూనిట్. అయితే కండరం ఒక్కసారిగా చిరిగిపోవడంతో కాకినాడ ప్రాథమిక హాస్పిటల్లో చికిత్స అనంతరం ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి ఆయన తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాలయ్య చికిత్స పొందుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే బాలయ్య ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ అయితే నిలకడగానే ఉంది అని వైద్యులు చెప్తున్నారు. మరి ఈ ఘటనతో సినిమా షూటింగ్కు బ్రేక్ పడిపోయింది. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, గాయం తీవ్రత ఎంత ఉంది, అసలు గాయం ఏ విధంగా అయింది, ఎన్బీకే 111 షూటింగ్ పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు అనేది ఈరోజు మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. మొత్తంగా బాలకృష్ణ అంటేనే మనకి వెంటనే గుర్తొచ్చేది, మనం బాలయ్య అనగానే మూవీలో 10-15 సుమోలు వెనక నుంచి ఇలా పైకి లేస్తాయి, బాంబులు పెరిగిపోతాయి. అంటే యాక్షన్ సీన్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనం చెప్పవలసిన అవసరమే లేదు. అదేవిధంగా కొన్ని ఎపిక్ డైలాగ్స్ కూడా మనకి గుర్తొస్తాయి. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అంటూ కూడా కంటిన్యూగా ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ని అనర్గళంగా చెప్పగలిగిన ఒక సూపర్ హీరో మన బాలయ్య. మరి బాలయ్య షూటింగ్లో డూబు లేకుండా యాక్షన్ సన్నివేశాలని ఆయనే చిత్రీకరిస్తున్న పరిస్థితుల్లో, యాక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఆయనకు ఈ గాయం జరిగింది. అయితే ఇక్కడ షూటింగ్ సమయంలో బాలయ్య యాక్షన్ సీన్స్ చూసినప్పుడు ఎన్బీకే 111 షూటింగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఎప్పటి నుంచో ఈ మూవీకి తెలుసు. ప్రజలు ఎప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ అవుతుందో బాలయ్య అభిమానులు, అదేవిధంగా సినీ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ పరిణామంతో వాళ్ళు కాస్త నిరాశకు లోనయ్యారు. అదేవిధంగా ఆయన అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. అది యాక్షన్ సీన్స్లో కాలు జారి కింద పడిపోయారు బాలయ్య. ఎడమ కాలికి తీవ్రంగా గాయాలైంది. ఒక్కసారిగా షూటింగ్ అయితే ఆగిపోయింది. చిత్ర బృందంలో తీవ్ర ఆందోళన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక షూటింగ్ ఆగిపోయింది అంటే ప్రొడ్యూసర్ బాధపడతారు. ఎందుకంటే ఒక షెడ్యూల్ ఉంటుంది. తన యాక్షన్ సీన్స్కి లేకపోతే మిగిలిన సన్నివేశాలకి అనుగుణంగా వేరే స్టార్స్ డేట్స్ షెడ్యూల్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఒక స్టార్ కానీ ఇలా డిస్టర్బ్ అయితే మిగిలిన వాళ్ళ డేట్ అండ్ షెడ్యూల్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఏది ఏమైనా దెబ్బలు ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు. కాబట్టి షూటింగ్ అయితే ఇమీడియట్గా ఆపేశారు. అయితే ఒక్కసారిగా చిత్ర బృందంలో కూడా ఆందోళన వ్యక్తమైంది. అంటే షూటింగ్ ఆగిపోయిందని మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణకి ఎంత పెద్ద గాయం తగిలింది, ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుంది, ముందు మరి ఇంకెన్ని రోజులు పడిపోతుంది ఈ షూటింగ్ వాయిదా అనేది కూడా ఆందోళన వాళ్ళ మాటల్లో అయితే మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎడమ కాలికి అయితే చికిత్స జరుగుతుంది. ఒక్కసారిగా షూటింగ్ ఆగిపోయింది. ఒక్కసారి బాలకృష్ణ కొంచెం సెట్ అయిపోయిన తర్వాత షూటింగ్ మళ్ళీ ప్రారంభిస్తామంటూ కూడా చిత్ర యూనిట్ చెప్తుంది. అయితే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చూస్తే మజిల్ టియర్ ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఎడమ కాలికి మసిల్ దగ్గర టోటల్గా అది ఆ మసిల్ అనేది చీలిపోయింది అని చెప్తున్నారు మన వాడుక భాషలో మనం మాట్లాడాలంటే. అలాగే అప్పుడు ఇమీడియట్గా వెంటనే అక్కడ ఏదైతే అందుబాటులో ఉందో ఆ హాస్పిటల్స్లో ఇమీడియట్గా కాకినాడ హాస్పిటల్ ప్రాథమిక చికిత్స అనేది ఇక్కడ ఇప్పించారు. అత్యవసరంగా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. నిపుణుల వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక గాయం జరిగినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గరలోని పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రాథమిక చికిత్స తీసుకొని ఇమీడియట్గా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన డాక్టర్స్ కావచ్చు, నిపుణులు కావచ్చు, ఎక్కడైతే అందుబాటులో ఉంటారో ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. కాబట్టి ఇమీడియట్గా ఎయిర్ లిఫ్టింగ్తో ఇక్కడ ఎయిర్ అంబులెన్స్లో ఇమీడియట్గా లిఫ్ట్ చేసి ఇక్కడ ఏఐజీ హాస్పిటల్కి నందమూరి బాలకృష్ణని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆయనకి చికిత్స జరుగుతుంది. అయితే బాలయ్య ఆరోగ్యంపై అయితే టెన్షన్ వాతావరణం. చిత్ర యూనిట్, అభిమానులు, అదేవిధంగా ఆయన రాజకీయంగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ నాయకుడిగా తన ముద్రను కూడా చూపించుకుంటారు. అంటే ఇక్కడ రాజకీయంగా ఫాలో అయ్యేవాళ్ళు, సినిమా పరంగా ఆదరించేవాళ్ళు, చిత్ర పరిశ్రమలో ఆరాధించేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. స్కాన్లు, వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కొద్ది రోజుల విశ్రాంతి అవసరమయ్యే అవకాశం ఉంది. అధికారిక హెల్త్ బులెటిన్లో
ఇంకా విడుదల చేయలేదు కాబట్టి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇప్పుడు కావాల్సిన బేసిక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో స్కానింగ్ కావచ్చు, లేకపోతే బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్లీ ఫార్మాలిటీ వైజ్ అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఇక్కడ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ కానీ రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది అనేది అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. అయితే ఎన్బికే 111 షూటింగ్కు బ్రేక్ పడిందా? ఎస్, బ్రేక్ పడింది. ఎందుకంటే కథానాయకుడు లేకుండా ఆ చిత్రం ముందుకు సాగదు కదా. అందుకే ఎన్బికే 111 అనేది ఇక్కడ బ్రేక్ పడింది ఈ మూవీ. అయితే సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి షెడ్యూల్పై అనిశ్చితి నెలకొనింది. బాలయ్య కోలుకున్న తర్వాతే చిత్రీకరణ. నిర్మాతలకు కొత్త షెడ్యూల్ సవాలుగా మారింది. అభిమానుల్లో సినిమా అప్డేట్స్పై ఆసక్తి. ఓవరాల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు కథానాయకుడు గాయపడినా, కథానాయకులు ఏదైనా డిస్టర్బ్ అయినా కానీ సినిమా ఓవరాల్ టీం అంతా, క్రూ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఎన్బికే 111 అంశానికి సంబంధించి ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే తనతో పాటు ఎవరైతే నటించాలి, ఏ ప్లేసెస్, అక్కడ షెడ్యూల్ ఏంటి అనేది 15 రోజులు అయితే 15 రోజులు, 1 మంత్ అయితే 1 మంత్, ఇలా ఒక క్రూ అంతా కలిసి ఆ షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తారు. పాటల షూటింగ్ కావచ్చు, యాక్షన్ సన్నివేశాలు కావచ్చు. కానీ ఇప్పుడు ఈ సన్నివేశాలన్నిటికీ కూడా మిగిలిన యాక్టర్స్ యొక్క డేట్స్ కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతున్నాయి. అయితే మరి నెక్స్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేయడానికి ఎందుకు టైం తీసుకుంటున్నారు అంటే బాలకృష్ణ ఎప్పుడు క్యూర్ అవుతారో తెలియదు. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవ్వచ్చు, కానీ అది ఎన్ని రోజులు అనేది ప్రస్తుతం క్లారిటీ లేదు. కాబట్టి సెకండ్ షెడ్యూల్ మీద, దాని ప్రిపరేషన్ మీద ఇక్కడ నిర్మాతలు అయితే చూస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న అభిమానులు అలాంటి వారు. వాళ్ళ అభిమానాన్ని మనం దేంతోనూ కూడా కొలవలేము. ఎక్కడ చూసినా ఇక్కడ జై బాలయ్య అంటూ కూడా ఇక్కడ పెద్ద పెద్ద టాటూలు వేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే అంత అభిమానిస్తారు వారు. ఎందుకంటే ఒక మనిషిని అభిమానిస్తే ఎంతవరకైనా వెళ్తారు అంటారు కదా, అలాంటి అభిమానులు మన బాలకృష్ణకే సొంతం. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన బాగుండాలని కోరుకుంటున్నారు. అయితే బాలయ్య కోసం అభిమానులు బాగుండాలని కోరుకుంటూ ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళ అభిమానం తారాస్థాయిలో ఉంటుంది. గెట్ వెల్ సూన్ బాలయ్యతో సోషల్ మీడియా హోరెత్తుతుంది. అభిమానులు తీవ్ర ఆందోళన, సినీ ప్రముఖుల సినీ ప్రముఖుల పరామర్శలు, త్వరగా కోలుకోవాలనే ఆకాంక్ష, అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. టోటల్గా గెట్ వెల్ సూన్ బాలయ్య అంటూ కూడా ప్రతి ఒక్కరు ఆయన అభిమానులు త్వరగా ఆయన కోలుకోవాలని, మళ్ళీ యథావిధిగా సినిమా షూటింగ్లో పాల్గొవాలని, నవ్వుతూ ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అలాగే పూజలు, పురస్కారాలు చేస్తూ ఉన్నారు. సినీ ప్రముఖులైతే ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్లో ఉన్న తాత తండ్రుల దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఉన్న కుటుంబం కాబట్టి సినీ ఇండస్ట్రీ అంతా నందమూరి బాలకృష్ణకి ఫోన్ చేయటం కావచ్చు, కొంతమంది వ్యక్తి అక్కడి వరకు వెళ్ళి కలవటం కావచ్చు, పరామర్శల కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇంకా టోటల్గా నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కాబట్టి ఎంతో ఆకాంక్షగా ఎదురు చూస్తున్నారు. మరి ఏది ఏమైనా ఇలాంటి గొప్ప నటుడు కావచ్చు, గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రజలలో ఆదరణ ఉన్న వ్యక్తి కావచ్చు, ఈయన కేవలం ఒక నటుడో రాజకీయ నాయకుడో కాదు, సామాజిక సేవలో కూడా తన వంతు ప్రాధాన్యతని, తన వంతు మార్కుని ఆయన చూపించుకున్నారు. బసవతారకం అంటేనే బాలకృష్ణ అని చెప్పాలి. గతంలో వారు ఆ హాస్పిటల్ని నిర్మించడం కావచ్చు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, అక్కడ అందరికీ కూడా క్యాన్సర్తో బాధపడుతున్న అమెరికన్ హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే బాధపడుతున్నారో ఆ క్యాన్సర్కి సంబంధించిన ప్రతిదీ కూడా అత్యంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బసవతారక హాస్పిటల్ త్రూ బాలకృష్ణ చేస్తున్న సేవలు కావచ్చు, అందరూ కూడా అనేకమైన సేవల్లో ఆయన పాల్గొంటూ ఉంటారు. సో ఇలాంటి ఒక మంచి వ్యక్తి, ఇలాంటి ఒక మంచి రాజకీయ నాయకుడు, ఇలాంటి ఒక ప్రతిభావంతుడైన ఒక సినీ నటుడు ఇప్పుడు చూడాలంటే ఈ తరంలో చాలా వరకు కనిపించకపోవచ్చు. మరి ఇలాంటి వ్యక్తికి గాయాలు తగిలాయంటే అందరూ కూడా బాధపడతారు. ముఖ్యంగా ఆయన అభిమానులు అయితే ఆందోళనలో మునిగిపోయారు. సో ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగానే ఉన్నారు. కొన్ని బేసిక్ ప్రాపర్ టెస్ట్లు అనేవి నిర్వహించిన తర్వాత సర్జరీ అవసరం లేదా, లేకపోతే జస్ట్ మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా, ఒక కట్టుకట్టడం వల్ల క్యూర్ అవుతుందా అనే దానిపై వైద్యులు హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ప్రాపర్ డీటెయిల్స్ అనేవి మనకి అందుబాటులో వస్తాయి. ఏది ఏమైనా ప్రజెంట్ ఇప్పుడు బాలకృష్ణ సేఫ్గానే ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నారు. మరి వారి యొక్క అభిమానులు అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.